WPLలో ఆర్సీబీ దుమ్మురేపుతోంది. టాప్ గేర్ ప్లేతో ప్రత్యర్థులను వణికిస్తున్న ఆర్సీబీ 5వ విక్టరీతో ప్లే ఆఫ్స్కి చేరింది. ఈ సీజన్లో నాకౌట్కు చేరిన ఫస్ట్ టీమ్గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ని బెంబేలెందించింది. 60 పరుగుల తేడాతో జై భేరి మోగించింది ఆర్సీబీ. ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ జోష్లో ఉంది. టైటిల్ వేటలో దూసుకెడుతున్న ఆర్సీబీ వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. టాప్ టీమ్స్ అన్నింటిపైనా అదిరిపోయే ప్రదర్శనతో చెలరేగిపోతున్న ఆర్సీబీ తాజాగా గుజరాత్ టైటాన్ను చిత్తుగా ఓడించి దర్జాగా ప్లే ఆఫ్స్లోకి అడుగుపెట్టింది. బ్యాటింగ్లో ఆరంభంలో తడబడిన గౌతమి నాయక్ కీలక ఇన్నింగ్స్తో బెంగళూరుకు భారీ స్కోర్ అందించింది. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో స్మృతి మంధానా, రిచా ఘోష్తో కలిసి గౌతమి నాయక్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. మంధానాతో కలిసి 60, రిచా ఘోష్తో కలిసి 69 పరుగులు జోడించిన గౌతమి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. గౌతమి నాయక్ 55 బంతుల్లోనే 7 ఫోర్లు 1 సిక్సర్తో 73 పరుగులు చేసింది. మంధానా 26, రిచా ఘోష్ 27 పరుగులతో రాణించారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. 179 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన గుజరాత్ జైంట్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అంచనాలు పెట్టుకున్న బెత్ మోనీ, సోఫీ డివైన్, కనికా ఆహుజా నిరాశపరిచారు. అనుష్క శర్మ 18 పరుగులకే అవుట్ అవ్వగా మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. అయితే యాష్లే గార్డ్నర్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకుండా పోయింది. ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు తోకముడిచారు. గార్డ్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్తో 54 పరుగులు చేసింది. ఆమె పోరాటంతోనే గుజరాత్ స్కోర్ 100 దాటగలిగింది. చివరికి గుజరాత్ జైంట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 117 పరుగులు చేసింది. దీంతో 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలోనూ ఆర్సీబీ గెలిచింది.